రాష్ట్రంలో యువత ఆవిష్కరణలకు ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక ఇన్నోవేషన్ శాఖ పనిచేస్తుందని ఆ శాఖ సారథి డాక్టర్ హనుమంతు పురుషోత్తం తెలిపారు. ఆవిష్కరణలకు వాణిజ్య రూపం ఇవ్వగలిగితే ఇంటింటికి ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యాన్ని సాధించవచ్చునని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశోధకులకు నిధుల కొరత లేదని, కొత్త ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. వాటిని సరైన దిశలో వినియోగించుకుంటే లక్ష్య సాధన సులభం అంటున్న హనుమంతు పురుషోత్తంతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల విభాగంగా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడం జరిగింది. హనుమంతు పురుషోత్తం గారు దేశవ్యాప్తంగా పలు పరిశోధనా సంస్థలకి ఆయన సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల శాఖకి మొట్టమొదటి విభాగాధిపతిగా అంటే నాన్ క్యాడర్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ శాఖ ఏ రకమైన ప్రాధాన్యం కలిగి ఉంటుందంటారు? సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనేది ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ అండి. సుఖవంతమైన జీవితానికి కారణం ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు హెస్ గాట్ ఏ గ్రేట్ విజన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ హీ హెస్ క్రియేటెడ్ దిస్ డిపార్ట్మెంట్ to integrate science, technology, innovation into our day-to-day life and into the administration processes. State would be in the forefront in the science, technology and innovation through which the citizens, the common man will get benefits in a larger scale from this science, technology, innovations efforts. మనకి రాష్ట్రంలోని దాదాపు 30కి పైగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు పదుల సంఖ్యలో రానున్నాయి, అంటే వస్తున్నాయని చెప్తున్నారు. కొత్త ఆవిష్కరణలకి, ఆలోచనలకి వేదికగా ఈ ఇన్స్టిట్యూషన్స్ నిలుస్తున్నాయి. వీటిని ఇంటిగ్రేట్ చేయడంలో మన డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చొరవను ప్రదర్శించాలి? రాష్ట్ర ప్రభుత్వం చాలా చొరవ తీసుకుని చాలా డిపార్ట్మెంట్ల ద్వారా ఈ ఆవిష్కరణల ప్రోత్సాహానికి చాలా కృషి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడాను ఈ ఇన్నోవేషన్స్ పైన కొంత వర్క్ అనేది జరుగుతుంది. వివిధ మినిస్ట్రీస్లో జరుగుతున్న ఈ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కార్యక్రమాలన్నీ ఒక్క రూఫ్ కింద కానీ తీసుకురాగలిగితే దీని తాలూకు ఇంపాక్ట్ సొసైటీ పైన ఎక్కువగా ఉంటుంది. ఈ యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్థెన్ చేయవలసిన అవసరం చాలా ఉంది. సైంటిఫిక్ టెంపర్ అనేది మనం బిల్డ్ చేయాలి. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. దీనికి ఏంటంటే ఒక ప్రణాళిక ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి. ఉంటే తప్పనిసరిగా మన సమాజాన్ని చైతన్యపరిచి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రతి స్టూడెంట్లో కూడా మనము ఇండక్ట్ చేయగలగాలి. మీరు సైంటిస్ట్గా సంస్థలకి సలహాదారుగా వ్యవహరించారు. అలాగే పలు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మీరు సలహాలు, శాస్త్ర సాంకేతిక రంగంలో సలహాలు ఇచ్చారు. వాటి ఎక్స్పీరియన్స్ని మన రాష్ట్రానికి ఏ రకంగా వినియోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడిన పలు సంస్థలలో కీలక పాత్రలను పోషించాను. సో ఆ అనుభవం అనేది డెఫినెట్గా నాకు చాలా ఉపయోగపడుతుంది. ఏ ఏ సంస్థలలో దేశవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతుంది, టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఆ రీసెర్చ్ని, ఆ టెక్నాలజీస్ని మన రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ, నిధులు సమీకరించడంలో కానీ, ఆ ఎక్స్పీరియన్సెస్ని, ఆ నెట్వర్క్స్ని, ఆ పరిచయాల్ని తప్పనిసరిగా నా విధి నిర్వహణలో ఉపయోగపడతామని భావిస్తున్నాను. సో అవన్నీ ఉపయోగించి మన రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. మన యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేవి అనుకున్న స్థాయిలో లేవు. అవి మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. దానికి అనుకూలమైన పాలసీలను తయారు చేసి గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ల్యాబొరేటరీస్ని తప్పనిసరిగా ఇమ్మీడియట్గా చేయవలసిన అవసరం ఉంది. మన దేశంలో రీసెర్చ్కి, డెవలప్మెంట్కి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి, కమర్షియలైజేషన్కి ఫండ్స్కి అయితే కొరత లేదు. పద్ధతిని తెలుసుకోవాలి. హౌ టు గెట్ ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ వేరియస్ ఫండింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. మంచి పాలసీని తయారు చేసుకోవాలి, మంచి టీముని తయారు చేసుకోవాలి. డెఫినెట్గా మన ముఖ్యమంత్రి గారి విషన్ అయిన స్వర్ణాంధ్రప్రదేశ్ని తప్పనిసరిగా
మనం నిర్మించుకోగలుగుతాం. ఈ పేటెంట్లు అనేవి విద్యార్థులకు కానీ లేదంటే పరిశోధన చేసేవారికి వీరందరికీ కూడాను ఒక బలం చేకూరుస్తాయి. వాటిని సాధించడంలో మన యువత ఎక్కడ వెనకబడి ఉన్నారు, దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ రకంగా సహాయం చేయబోతోంది? రీసెర్చ్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్కి మేజర్ ఇండికేషన్ ఏంటంటే పేటెంట్స్. మన రాష్ట్రంలో కూడా రీసెర్చ్ జరుగుతుంది. బట్ ఆ రీసెర్చ్ని ఒక ప్రణాళికాబద్ధంగా కమర్షియలైజేషన్ చేయడానికి మనకు ఆ ఛానల్స్ లేవు. ఇక్కడ ఆ సంపదను సృష్టించాలంటే ఆవిష్కరణలు ఫౌండేషన్ అన్నమాట. ఫండ్స్ కానీ మనం మొబిలైజ్ చేయగలిగితే ఉద్యోగాల క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వుడ్ బికమ్ వెరీ ఈజీ. థింక్ డిఫరెంట్లీ. యువర్ థాట్ ఈజ్ యువర్ లిమిటేషన్. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు బికమ్, యూ విల్ బికమ్ దట్ ఇన్ యువర్ లైఫ్. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఏంటంటే పెద్ద పెద్ద కళలను కనండి, ఆ కళలని సాకారం చేసుకోవడానికి కష్టపడండి. మీరు ఏది అనుకుంటే అది అయిపోతారు, అది అచీవ్ అవుతారు. దానికి ప్రభుత్వం కూడా మీతో పాటు ఉంది. మీ ఆలోచనల్ని, మీ ఐడియాస్ని షేర్ చేసుకుంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మీకు సహకరిస్తుంది. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్. సో దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పాలసీస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసింది. సో మనం ఈ పాలసీస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉపయోగించుకుంటే యువత ముందుకొచ్చి మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో సునాయాసంగా మీరు సాధించగలుగుతారు అండ్ జీవితంలో విజయాలను అందుకోగలుగుతారు. కోటేశ్వరరావుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.